హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబాకా ఛానల్కి. సో మొత్తం ఇంకా ఇట్లా మొత్తం చేసేయండి మేడం. సైకాలజీ మొత్తం ఇంపార్టెంట్ అన్నీ తొందరగా చేసేయండి అని చెప్తున్నారు. చెప్తానండి తప్పకుండా. సో ఈరోజు కార్ల్ రోజర్స్ ఆత్మభావన సిద్ధాంతము, స్వయ ఆత్మ వికాస సిద్ధాంతం. ఓకే, కొన్ని నేను రాసుకున్న ఎక్స్ట్రా మ్యాటర్ ఉంది, కొన్ని బుక్లో నుంచి చెప్తా. మీరు తప్పకుండా మీకు నచ్చుతుంది. ఎక్స్ట్రా ఉంటే తెలుసుకోవడం తప్పేం లేదు కదా. సో ఏ బుక్ చూసినా, ఏ బుక్ చెప్పినా చెప్పే విధానం అంది వేరే వేరే ఉంటాయి కదా ఎవరివైనా. సో మ్యాటర్ ఒకటే ఉన్నా చెప్పే విధానం వేరే ఉంటుంది కాబట్టి కొంచెం తొందరగా అర్థమవుతుంది, కొంచెం లేటుగా అర్థమవుతుంది, అంతే తప్ప ఇంక వేరే ఏం లేదు. సో తప్పకుండా నేను సైకాలజీ చేస్తానండి. ఓకే, కార్ల్ రోజర్స్ ఆత్మభావన సిద్ధాంతం సింపుల్గా నేను ఏం గుర్తుపెట్టుకోమన్నా, ఇట్లా నోమ్ చామ్స్కీ ఎట్లా అయితే భాష కావాలి మా కొడుకు కానీ ఎట్లా నోసుకున్నారో, ఈయన ఎట్లేదంటే కార్ల ఆత్మ తిరుగుతుంది. ఏం పట్టుకొని రోజులు పెట్టుకొని కార్ల ఏం తిరుగుతుంది, మంచి ఆత్మ, అది కూడా మానవత్వం ఉన్న ఆత్మ కార్ల తిరుగుతుంది. రోజ్ ఫ్లవర్స్ పెట్టుకొని రోజు మీకు గుర్తుంటుంది చూడ, ఆత్మ ఇట్లా రోజ్ ఫ్లవర్ పట్టుకొని ఎట్లా ఏం తిరుగుతుంది, మంచి ఆత్మ, మానవత్వం ఉన్న ఆత్మ కార్ల తిరుగుతుంది రోజులు పట్టుకొని. ఇంతే సింపుల్. ఇక్కడ కార్ల్ రోజర్స్ అనేది ఆత్మభావన సిద్ధాంతము. కార్ల ఆత్మ తిరుగుతుంది. ఏం పట్టుకొని తిరుగుతుంది, కార్లనే రోజ్ ఫ్లవర్ పట్టుకొని తిరుగుతుంది. రాత్రి 12 గంటలకు బయట ఓకుర్రి. ఓకేనా, మీకు కూడా ఏమైనా రోజులు ఇస్తుంది. అది మంచి ఆత్మనే అది, ఎందుకంటే మానవత్వం ఉన్న ఆత్మ. ఓకే, ఇది ఇక్కడ వరకు మనం నేర్చుకున్నాం. ఇప్పుడు అర్థమైంది కదా. కార్ల్ రోజర్స్ అనగానే ఏం కావాలి, కారు రోజర్స్ అనగానే కార్ల రోజర్స్ పట్టుకొని ఎవరు తిరుగుతారు, ఆత్మ తిరుగుతుంది. 12 గంటల రాత్రికి మీరు పోవద్దు. ఓకే, ఏం ఆత్మ అది, మానవత్వం ఉన్న ఆత్మ. ఓకే, సో ఈ కార్ల్ రోజర్స్ ఏంటి అంటే, ఇప్పుడు ఇక్కడ ఇట్లా కార్ల్ రోజర్స్ ఏంటిదంటే అమెరికా దేశస్తుడు. ఈయన కూడా అమెరికా దేశస్తుడే. మరి కార్లు ఏడ తిరుగుతాయి, మనం నోములు కూడా అమెరికాలోనే వేసుకున్నాము. ఈ కార్లు కూడా ఏడ తిరుగుతుంది, ఈడ తిరుగుతలేదు. మన తెలంగాణలో తిరుగుతే మనం ఎప్పుడో వట్టి అది చేద్దాం. ఇది ఏడ తిరుగుతుంది, మరి అమెరికాలో తిరుగుతుంది. కార్ల్ రోజర్స్ కార్ల ఆత్మ రోజులు పట్టుకొని ఏడ తిరుగుతుంది, మరి అమెరికాలో తిరుగుతుంది. మానవత్వం ఉన్న ఏమి. ఇక ఈయన మానవతావాది అబ్బా. కార్ల్ రోజర్స్ మానవతావాది. అసలు మానవతావాది అంటే ఏంటిది అని అంటే, మానవతావాది అంటే ఏంటంటే వ్యక్తి కేంద్రంగా చేసుకొని వివిధ క్షేత్రాల్లో అనుపయుక్తమైన అతని మూర్తిమత్వాన్ని వివరించేదే. అంటే అన్ని క్షేత్రాల్లో అని మూర్తిమత్వ లక్షణాలు అయితే ఏమున్నాయో దాన్ని కేంద్రీకరించి చేస్తుంది. ఏంటిది, మానవతావాది అనేది. ఓకే, ఇక్కడ వరకు ఈయన మానవతావాది కార్ల్ రోజర్స్. స్వీయ సిద్ధాంతము, ఆత్మ సిద్ధాంతం. ఈయన ఏ దేశస్తుడు, అమెరికాలోని చికాగో ప్రాంతానికి చెందినవాడు. సో ఇప్పుడు నేను చెప్తాను. ఇక్కడ కొంచెం రఫ్గా రాసుకున్నా, నేను చెప్తా మీకు. ప్లీజ్ దయచేసి వినండి, మీకు అర్థమవుతుంది. నేను 4 సార్లు చెప్తున్నా, ఏం కాదు, మీకు 4 సార్లు నేను చెప్తున్నా. ఓకే, సో ఆత్మ ప్రస్తావన ఈయన ఏం చెప్పిండంటే, రెండింటిపైన ఎట్లా ఆధారపడుతుంది అని చెప్పిండు కార్ల్ రోజర్స్. అంటే ఆత్మ ప్రస్తావన ఒకటి, స్వేచ్ఛపూరిత ఇచ్ఛ అంటే స్వేచ్ఛంగా నీకేం కావాలనుకుంటున్నావు, నీ ఇచ్ఛ, నీ కోరికల పుట్ట, నీ కోరికలు. అర్థమైందా? ఇదే ఇస్తాడు, ఇట్లా ఇస్తాడు క్వశ్చన్స్. తప్పకుండా నోమ్ చామ్స్కీ కానీ, కార్ల్ రోజర్స్ కానీ, ఎరిక్సన్ గురించి కానీ రోజు ఇస్తూనే ఉంటాడు. ఆత్మ ప్రస్తావన ఒకటి, స్వేచ్ఛపూరిత ఇచ్ఛ అంటే ఏంటిది, మనం స్వేచ్ఛగా నీ కోరికలు ఏంటివి అనేటి ఈ రెండింటిపై ఆధారం చేసుకొని తన స్వీయ వికాస సిద్ధాన్ని ప్రకటించాడు. దేన్ని ఆధారం చేసుకొని, ఆత్మ ప్రస్తావన, స్వేచ్ఛపూరిత ఇచ్ఛ, నీ యొక్క కోరికలు. ఓకే, ఈయన ఏం చేస్తుండే, క్లినిక్ నడిపిస్తుండే. కార్ల్ రోజర్స్ ఏం చెప్తుండే, క్లినిక్ నడిపించేది సైకాలజికల్గా అందరికీ. ఇంకోటి ఈయన ఇట్లా ఇప్పుడు ఆత్మ ప్రస్తావన, స్వేచ్ఛపూరిత ఇచ్ఛ, ఈ రెండింటి మీదనే తన స్వీయ వికాస సిద్ధాంతం ఉందని ప్రకటించాడు. ఎవరు, కార్ల్ రోజర్స్. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటిదంటే, నేను నాది అని భావన ప్రవేశపెట్టింది ఎవరు, ఇట్లా ఇచ్చిండు, టెట్టులో ఇట్లా ఇచ్చిండు. నేను నాది. ఆత్మ అంటే ఏంటిది, నాది నేనే కదా. ఆత్మ అంటే ఎవరిది, నీ అంతరాత్మకు తెలవాలి. అబ్బా, దేవుని కంటే ముందు నీ అంతరాత్మకు తెలవాలి, నీ ఆత్మసాక్షిని అడుగు అని అంటాం. అంటే ఆత్మసాక్షి ఎవరు, ప్రపంచాన్ని
మనం బోల్తా పడవచ్చు, కానీ మన ఆత్మసాక్షిని మాత్రం మనం తప్పు చెప్పుకోలేము. అది చెప్తూనే ఉంటుంది కదా, అది వింటుంది, అది పవిత్రమైంది, అది నీతి నిజాయితీ పరురాలు. సో మనం దానికి మాత్రము తప్పు చెప్పినా మనకు తెలిసిపోతూనే ఉంటుంది. నీ ఆత్మసాక్షికి తెలిస్తే చాలు, నీ ఆత్మకు తెలిస్తే చాలు అని అంటాం కదా. అంటే నేను నాది అనే భావన ప్రవేశపెట్టింది ఎవరు అన్నారు? కార్ల్ రోజర్స్. ఈ క్వశ్చన్స్ ఇట్లా వస్తాయి అని చెప్తున్నా మీకు. ఇట్లా వచ్చినాయి, ప్రీవియస్ పేపర్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ చెప్తాను. నేను నాది అనే భావన ప్రవేశపెట్టింది ఎవరు? అక్కడ నోమ్ చామ్స్కీ ఇస్తాడు, కార్ల్ రోజర్స్ ఇస్తాడు. మీకు కారు అనగానే ఏం రావాలి? ఆత్మ సిద్ధాంతం రావాలి. ఆత్మ అంటే ఏంటిది? నేను నాది. ఆత్మ ఎవరు వస్తే నా ఆత్మ నేనే తిరుగుతా కదా. నా ఆత్మ అంటే ఎవరు? ఆత్మసాక్షికి గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? ఆత్మ అంటే ఎవరు? మనమే, మన మనసుదే. ఓకే, నేను నాది అనే భావన ప్రవేశపెట్టింది ఎవరు? కార్ల్ రోజర్స్. ఏ దేశస్తుడు? అమెరికా దేశస్తుడు. కార్ల్ రోజర్స్ అమెరికా దేశస్తుడు. ఏమన్నాడు ఆయన? ఆత్మ ప్రస్తావన అన్నాడు. నీకున్న ఇచ్ఛ దీనిపైనే ఆధారపడి ఉంది అని చెప్పిండు. ఇచ్ఛ అంటే మనకున్న కోరికలు. అయితే ఇంకోటి, ఈయన రాసింది గ్రంథాలు 4 ఉన్నాయి. ఇంట్లో బుక్ చూద్దాం. క్లయింట్ సెండ్ అండ్ థెరపీ అండ్ ఆన్ బికమింగ్ ఏ పర్సన్. సో ఈయన 3 చెప్పిండు అబ్బా. దీని మీదనే ఆధారపడి ఉన్నది చెప్పుర్రి. 3 ఉన్నది. ఈ 3 గిట్ల చెప్తే మీకు తొందరగా అర్థమవుతుందని ఇట్లా థియరీ టైప్ ఉంది. ఇక్కడ మీకు నేను చెప్తున్నా. ఈయన ఒకటి ఏం చెప్పిండంటే ఆత్మ భావన. దీని మీదనే ఉంటుంది, దీని మీదనే క్వశ్చన్స్ వస్తాయి. ఒకటేమి ఆత్మ భావన, రెండోది అంతర్రాహిత్యము, తర్వాత ఆత్మ సాక్షాత్కారం, వ్యక్తి యొక్క మూర్తిమత్వం గురించి ఈ 3 గురించి చెప్పిండు. ఇది ఎట్లా మనకు పనిచేస్తుంది, ఇది ఆత్మ అంటే ఎట్లా, నేను స్వీయ అనేది ఎట్లా అని ఈ 3 పైన చెప్పిండు. చెప్దాం ఈ 3. ఇగో ఆత్మభావన అంటే ఏంటి? నేనేమిటి, నా స్వభావము, నా మూర్తిమత్వ లక్షణాలేంటి, తన గురించి తాను తెలుసుకునేదాన్ని ఆత్మభావన అంటాం కదా. మన గురించి మనం తెలుసుకునేదాన్ని ఆత్మ. మనం ఏంటిదో మనకు తెలుసు, మనకి వేరేలో చెప్పే అవసరం లేదు. కానీ వేరేల ముందు మనం చెప్పడానికే మనం అన్ని ప్రయోగాలు చేస్తూ ఉంటాం. మనం ఏందో మనకు తెలుస్తుంది. దాన్నే ఆత్మభావన అంటారు. ఈ ఆత్మభావన 2 ఉన్నాయి అబ్బా. ఇగో 1 ఇది 2 చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇగో మీకు ఇక్కడ ఇట్లా ఈ మోడల్కి ఇస్తాడు చూడండి. ఆత్మభావనల 1 వాస్తవిక ఆత్మభావన వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇండ్ల నుంచి క్వశ్చన్స్ మీకు తికమక చేసి అడుగుతాడు. రెండవది ఆదర్శ ఆత్మభావన. 1వది వాస్తవిక ఆత్మభావన, రెండవది ఆదర్శ ఆత్మభావన. మరి వాస్తవిక ఆత్మభావన అంటే ఏంటిది? ప్రస్తుతం ఒక వ్యక్తి ఏ మూర్తిమత్వ లక్షణాలు కలిగి ఉన్నాడు అని తెలిపేది వాస్తవిక. అంటే ప్రస్తుతం ఏమున్నది, నువ్వేంటిది, నువ్వు ఎలా ఉన్నావు, ఇప్పుడు నేను ఎలా ఉన్నా, ఇప్పుడు ప్రస్తుతం మీరు ఎలా ఉన్నారు అనేది మీది వాస్తవిక ఆత్మభావన. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ ఎగ్జాంపుల్ చెప్తేనే మనకు సైకాలజీ తెలిసి ఉంటుంది. సైకాలజీలో వర్డ్స్ వేరే ఉంటాయి. సైకాలజీ భాష వర్డ్స్ అవి మనము సొంతంగా మన లాంగ్వేజ్లో వర్డ్స్ తెలుసుకుంటేనే ఇవి తెలవాలి, అవి తెలవాలి. మన లాంగ్వేజ్ వర్డ్స్ ఏమో సైకాలజీలో ఇవ్వడు. ఆ వర్డ్స్కి మన వర్డ్స్ ఆ మీనింగ్ తెలుసుకుంటేనే మనం క్వశ్చన్ ఎన్ని కోట్లు ఇచ్చిన క్వశ్చన్ చేయగలుగుతాం, కోట్ల క్వశ్చన్స్ ఇచ్చినా చేయగలుగుతాం. ఎప్పటి వరకు ఆ మీనింగ్ తెలియక వరకు. ఇప్పుడు ప్రాగుక్తీకరించడం అంటే ఊహించడం అనేది తెలియలేదు అనుకోండి. అంటే ఇట్లా సంచిత అనగానే సడన్గా జరిగింది కాదు అనేది తెలియలేదు అనుకో. ఇక మీకు మనం ఎన్ని దాకుండా స్కిమాట అంటే ఆలోచన అనే విషయం మనకు తెలియలేదు అనుకోండి. అట్లనే ఉంటాయి. అంటే సైకాలజీలో ఖచ్చితంగా మీనింగ్స్ తెలుసుకోవాలి. ఆ వర్డ్ ఆ కీలక పదార్థం అంటాను, కీలకమైన పదం. ఓకే, ఇప్పుడు ఏంటంటే వాస్తవిక ఆత్మభావన, ఆదర్శ ఆత్మభావన. వాస్తవిక ఆత్మభావన అంటే ఇది తెలుస్తుంది మీకు. వాస్తవంగా అంటే నిజంగా, ఇప్పుడు ప్రస్తుతము ఉన్నది ఇక్కడ తెలుసుకోవాలి. మీరు క్వశ్చన్ ఇచ్చినప్పుడు మీరు క్వశ్చన్ కరెక్ట్గా చదివితే ప్రస్తుతం ఒక వ్యక్తికి ఏ మూర్తిమక్షణాలు అంటే మూర్తిమత్వం అంటే ఏంటిది మనం తెలుసుకున్నాం కదా. ఉద్వేగపరంగా, నైతిక పరంగా, సాంఘిక పరంగా, సామాజికంగా ఇదన్నిట్లల్లా ఉండే లక్షణాలే మూర్తిమత్వ లక్షణాలు అంటాం. నేను చాలా ధైర్యం గలవాడిని. అబ్బాయిగా నేను కూడా మస్తు ధైర్యం గలవాడిని, కానీ చాలా సెన్సిటివ్ని. నేను చాలా నిజాయితీరాలను, నేను చాలా పిరికివాడిని. ఇది ఆయనే
ఎవరైతే పిరికి వాళ్ళు ఉన్నారో నాకు చీకటి ఇప్పుడు నాకు గొడవలు అంటే చాలా భయం అని తనకు తాను ఇప్పుడు వాస్తవికంగా ఉన్నానంటే ఇది ఆత్మభావన. నేను చాలా సెన్సిటివ్ని, ఇది నా ఆత్మ, నేను వాస్తవిక ఆత్మభావన. నేను ఎక్కువ మాట్లాడతా, ఎక్కువ చెప్తా, కానీ నేను చాలా సెన్సిటివ్ని. ఇప్పుడు మీరు కూడా మీ ఆత్మభావనలు రాసుకోవాలి, వాస్తవిక ఆత్మభావనలు రాసుకోవాలి. ఇక్కడ క్వశ్చన్ ఇక్కడ అర్థమైంది కదా మీకు. నేను చాలా ధైర్యం గలవాడిని, నేను చాలా నిజాయితీ పరుడిని, నేను చాలా పిరికివాడిని. ఇంకా ఈ ఎగ్జాంపుల్స్ మీరు కామెంట్స్లో రాయండి, ఎందుకంటే ఇది వాస్తవిక ఆత్మభావన. ఇది అందరికీ మనకు ప్రస్తుతానికి తెలిసి ఉంటుంది. ఇక్కడ అర్థమైంది కదా. ఆత్మభావన, 2 అంతరము, 3వది ఆత్మ సాక్షాత్కారము. ఫస్ట్ ఆత్మభావనల ఇవి 2 ఏంటివి? వాస్తవిక ఆత్మభావన, ఆదర్శ ఆత్మభావన. ఇక్కడ వాస్తవిక ఆత్మభావన తెలిసిపోయింది మనకు. నేను అంటే ప్రస్తుతం ఎక్కడున్నా నా మూర్తిమత్వ లక్షణాలు ఏంటి? నేను చాలా ధైర్యం గలవాడిని, నేను చాలా పిరుకోడిని, నేను చాలా నిజాయితీవంతురాలని, నేను చాలా సెన్సిటివ్ని. ప్రస్తుతం అయితే నేను ఉన్నా. మరి ఆదర్శ భావన అంటే ఏంటిది? ఇక క్వశ్చన్స్ మీరు ఇట్లా ఇస్తాడు. నేను చాలా ధైర్యం కలవాడిని, ఇది దేనికి సంబంధించింది? కార్ల్ రోజర్స్ చెప్పిన సిద్ధాంతంలో అని ఆయన్నే ఇచ్చి ఇది ఏంలా వాస్తవికన ఆదర్శన అని అంటాడు. ఇప్పుడు ఇక్కడ తెలిసింది కదా మీకు. ఆదర్శ ఆత్మభావన తెలిస్తే దానికి దీనికి మధ్యలో ఉన్న అంతరం మీకు తెలిస్తే అప్పుడు అర్థమైతే చూడండి. ఇది ఆదర్శ ఆత్మభావన. అయితే ఒక వ్యక్తి భవిష్యత్తులో ఎలా ఉండాలనుకుంటున్నాడో, ఏ మూర్తిమత్వ లక్షణాలు సంపాదించుకోవాలనుకుంటున్నాడో, ఎలా చేంజ్ కావాలనుకుంటున్నాడో, ఎలా ధైర్యంగా ఉండాలనుకుంటున్నాడో ఇదంతా ఆదర్శ ఆత్మభావన. ఆదర్శ అనగానే ఏది? మార్గదర్శకత్వం అనేది ఫ్యూచర్ గురించే ఉంటుంది కాబట్టి ఇది ఆదర్శం తీసుకోవాలి. ఎవరిని ఆదర్శం తీసుకోవాలనుకుంటున్నా? నేను ఎవరెవరిని ఆదర్శంగా తీసుకోవాలనుకుంటున్నా? ఇట్లా ఇప్పుడు ఇంకా ఇక్కడే ఉన్నారా? మనం మస్తు ఆధ్యాత్మికంగా కూడా చూస్తే ఆధ్యాత్మికంగా కూడా చూస్తే రాముడు ఉన్నారు, రాముని ఆదర్శంగా తీసుకోవాలి. ముహమ్మద్ ప్రవక్త ఉన్నారు, ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాలి. అండ్ ఎవరు? మన జీసస్ ఉన్నారు. అంటే వాళ్ళు చేసినవన్నీ దేవుళ్ళని మొక్కిన వాళ్ళు చేసిన భావాలు, వాళ్ళు చేసినవన్నీ ఆదర్శంగా తీసుకోవాలి. నేను హీరోయిన్స్ని ఆదర్శంగా తీసుకున్నాడు కాదు, మనం తీసుకోవాలి. నేను ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఇది నాకు పర్సనల్గా చెప్తున్నా. అంటే బుద్ధుని యొక్క ఏంటి అవి చెప్పిన విలువైన మాటలు అవి ఆదర్శంగా తీసుకోవచ్చు. మెసెంజర్స్ ఇచ్చిన అంటే ఆధ్యాత్మికంగా మనం ఆదర్శంగా చేస్తే ఇటు ప్రపంచానికి, అటు కుటుంబానికి, అటు హెల్త్కి, అటు దేవుడికి, ప్రతి ఒక్కరికి బాగుంటుంది. ఈ హీరోయిన్స్ని ఆదర్శంగా తీసుకోవడం కంటే మనం ఆధ్యాత్మికంగా మన పురాణాలలో, మన బైబిల్లో, మన ఖురాన్లో, మన రామాయణ మహాభారత వేదాలు మనస్మృతులలో ఇలా ఇంకా ఏంటి బుద్ధుని, అవి వివేకానందుని, ఇవన్నీ మార్గదర్శకత్వం. నేను ఎప్పుడు పిల్లల్ని ఇదే ఎంకరేజ్ చేస్తాను. మీరు ఆదర్శంగా తీసుకోవాలంటే మనుషులను ఆదర్శంగా తీసుకోవాలి. మనిషి ఎప్పుడు ఏదో విధంగా చేస్తారు. ఒక మెసెంజర్స్ చాలా మంచి మెసెంజరు అంటే మనుషులు అంటే వాళ్ళు కూడా మనుషులే, కానీ మెసెంజర్స్ కానీ దేవుడు లెక్క చేసిన వాళ్ళు కానీ ప్రవక్తలు కానీ వీళ్ళందరూ ఏం చేస్తారంటే తప్పులు చేయరు కాబట్టి వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటే మన జీవితం ఇంకా చాలా బాగుంటుంది. ఏమేయడం గట్ట ఎందుకు పోయారంటే ఎందుకంటే ఆదర్శనం అనేది ఆదర్శం తీసుకోవాలి కదా. ఇప్పుడు రాముడు ఉన్నాడు, రాముడిని ఆదర్శంగా తీసుకుంటేనే కుటుంబం బాగుంటుంది. అన్నదమ్ములలో గొడవలు ఉండవు, భార్యతో గొడవలు ఉండవు, తల్లిదండ్రులతో గొడవలు ఉండవు. ఇలా ముహమ్మద్ ప్రవక్త వారితో చేసుకుంటే కూడా తను వాళ్ళ మమ్మీతో ఎలా ఉన్నారో, వాళ్ళ చిన్నప్పుడే వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీ చనిపోయింది, వేరే వాళ్ళు పాలిచ్చి పెంచారు. సో ఆయన చిన్నపిల్లలతో ఎలా మాట్లాడేవారు, ముందు తనే మాట్లాడేవారు, క్షమించే గుణం ఉండే. ఇవన్నీ యేసుక్రీస్తు, మన బుద్ధుని గురించి అయితే మనకు అన్నీ తెలుసు, వివేకానంద గురించి ఇవన్నీ. సో ఇక్కడ ఆదర్శం అంటే ఫ్యూచర్, నేను ఎలా ఉండాలనుకుంటున్నాను. ఇక్కడ వరకు అది నా పర్సనల్. ఏంటంటే ఆదర్శం తీసుకోవాలంటే ఖచ్చితంగా మీరు ఆధ్యాత్మికంగానే ఆదర్శంగా తీసుకోవాలి ఇప్పుడు ప్రస్తుతానికి. అయితే ఇక్కడ ఏం ఉండాలంటున్నాడు అంటే ఇక్కడ మన వాస్తవిక నేనైతే మస్తు సెన్సిటివ్ను, కానీ ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాను, నేను ధైర్యంగా ఉండాలనుకుంటున్నాను.
ఇక క్వశ్చన్కి ఇట్లా ఇస్తాడు, నేను ధైర్యంగా ఉండాలనుకుంటున్నాను, నేను నిజాయితీ పరుడులాగా ఉండాలనుకుంటున్నాను. ఇక్కడేమో నీ వాస్తవిక తెలిసిపోతుంది, నేను మంచోడిని కాదు, నేను పీర్కోడిని, నేను నిజాయితీ పరుడిని కాను, నేను నిజాయితీ పరుడిని, నేను సెన్సిటివ్ని. నేనేమనుకుంటున్నా, ఇప్పటి నుంచి నేను సెన్సిటివ్గా కొంచెం ఇంకా బాగా ధైర్యంగా ఉండాలనుకుంటాను. నేను కూడా కొంచెం సెన్సిటివ్ తక్కువ చేయాలి. జీవితం అంటే ఎన్నో వస్తాలు చెప్తారు, నెగిటివ్ వస్తాయి, పాజిటివ్ వస్తాయి. మా మమ్మీ అంటది, కుటుంబం అన్నాక పెళ్ళైనాక మస్తు నెగిటివ్లు మాట్లాడతారు, అందరు మాట్లాడతారు, అన్నిటికీ సెన్సిటివ్ పెట్టుకొని ఏడుస్తే కాదు బిడ్డ అని అంటారు. సో అది నేను కూడా ఇప్పుడు ధైర్యంగా ఉండాలనుకుంటాను. అంటే నేను ఆ భావనలో ఉన్నా అన్నట్టు, నేను ఆదర్శ ఆత్మభావనలో ఉన్నా అన్నట్టు. ఫ్యూచర్ అబ్బాయిది అంతే. ఆదర్శ ఆత్మభావన అంటే జస్ట్ ఫ్యూచర్. అంటే నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు, ఇక్కడ పిరికివాడిలాగా ఉన్నాను అనుకున్నావు, వాస్తవికంలో నేను ఇక్కడ పిరికివాడిలాగా అస్సలు ఉండయ్యా, మారిపోతానా. నేను ఎవరిని ఆదర్శంగా తీసుకున్నా, నేను ఎవరినో ఆదర్శంగా అందరినీ, ఎవరు ఆధ్యాత్మికంగా అయితే అందరినీ, హీరోలు అయితే ఎవరనే తీసుకోరు, కానీ ఇక నేను ఇప్పుడు సెన్సిటివ్గా ఉండాలనుకోవట్లేదు, పిరికివాడిలాగా ఉండాలనుకోవట్లేదు, నేను ధైర్యంగా ఉండాలనుకుంటున్నాను, ఆదర్శంగా తీసుకోవాలనుకుంటున్నాను. ఓకే, ఇక్కడ ఇవే ఇస్తాడు మీకు క్వశ్చన్స్ ఎక్కువ ఇచ్చే. ఇప్పుడు నేను ధైర్యంగా ఉండాలనుకుంటున్నాను, ఇది కార్ల్ రోజర్స్లో ఉన్న ఆత్మభావన సిద్ధాంతంలో ఇది దేనికి సంబంధించినది? వాస్తవిక ఆత్మభావన, ఆదర్శ ఆత్మభావన, ఇంకేదో ఆత్మభావన ఇస్తాడు. ఓకే, వాస్తవిక అంటే ఏంది, ఆదర్శ అంటే ఏంది? వాస్తవిక అంటే ప్రస్తుతం ఏదైతే ఉందో అది వాస్తవిక. ఆదర్శ అంటే నువ్వు ఫ్యూచర్లో కావాలనుకుంటున్నది, నిన్ను నువ్వు నిర్మించుకోవాలనుకుంటున్నది, ఇది ఆదర్శ. ఓకే, ఇక్కడ వరకు క్లారిటీ ఉంది కదా, రైట్. తర్వాత అంతరము, సెకండ్ వన్ అంతరం, 3 చెప్పింది కదా. ఆత్మభావన, అంతరము, అంతరాహిత్యము, ఆత్మ సాక్షాత్కారం. ఇక సెకండ్ వన్ అంతరము. అంతరం అంటే ఏంటిదబ్బా? భేదం. వాస్తవిక ఆత్మభావనకి ఆదర్శ ఈడ ఆత్మనే మర్చిపోతున్నా మరి ఎట్లా, ఆదర్శ ఆత్మభావనకి మధ్య ఉండే గ్యాప్ని అంతరము అంటారు. ఇక్కడ క్వశ్చన్ మీకు ఎట్లిస్తాడబ్బా? వాస్తవిక ఆత్మభావనకి ఆదర్శ ఆత్మభావనకి మధ్య ఉండే గ్యాప్ని అంతరము అంటారు. మరి అంతరము అంటే ఏంటిదంటే, అంతరము ఎంత ఎక్కువగా ఉంటే సంఘర్షణలు అంత ఎక్కువగా ఉంటాయి, ప్రాబ్లమ్స్ అంత ఎక్కువగా ఉంటాయి, అనుకూల పరిస్థితులు ఉండవు, ప్రతికూల పరిస్థితులే ఉంటాయి. ఇది కూడా తెలిసి ఉండాలి. అనుకూలము అంటే పాజిటివ్, ప్రతికూలము అంటే నెగిటివ్. అనుకూలం ఒక్కటి గుర్తుంటే మనకు అనుకూలంగా ఉండాలి, అంటే మనకు ఫెసిలిటీగా ఉండాలి. మనకు అనుకూలం అని ఒక్కటి తెలిస్తే ప్రతికూలం అనేది నెగిటివ్ తెలుస్తుంది. అనుకూలము, ప్రతికూలము, అవరోహణ, ఆరోహణ, కానిది, తప్పుదు. సో ఇవన్నీ నేను చెప్తా మీకు, ఒక వీడియో చేసి ఆల్రెడీ ఒకటి ఉంది, అయినా చూడండి, ప్లేలిస్టులో పెడుతున్నా, దయచేసి మీరు చూడండి. కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మీరు చెప్పే వీడియోస్ నాకు చాలా నచ్చినాయని చెప్తున్నారు. అమ్జద్ ఖాన్ గారు వీడియోస్ మేడం చెప్పినవి అర్థమవుతున్నాయి కాబట్టి వింటున్నాము అని చెప్పినారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవరికైనా మనకు నచ్చితేనే చూస్తారు అండ్ మనకు అర్థమైతేనే చూస్తారు. సో ఎవరివే వాళ్ళకు ఉంటుంది, ఎక్కువ తక్కువ అని కాదు. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి. మేడం తొందరగా చెప్పేసేయండి అండ్ సోషల్ కూడా చెప్పండి, సైన్స్ చెప్పండి మేడం, అబ్బా ప్లీజ్ అంటున్నారు. నేను ట్రై చేస్తానండి. ఓకేనా, ట్రై చేస్తాను, మీరు వరి కాకండి. ఓకేనా. అంతరం ఎంత దూరం, ఎంత ఎక్కువగా, మరి ఈడెంత కన్ఫ్యూజ్ చూసిరా. అంతరం అంటే ఎక్కువగా ఉంటే సంఘర్షణలు దారితీస్తాయి, ప్రతికూలం బాగా అవుతుంది, కుంటనానికి దారితీస్తాయి, ప్రాబ్లమ్స్ ఎక్కువైతాయి. మరి అంతరం ఎక్కువగా అంటే ఏంటిది మేడం అని అంటే, ఎక్కువ అంటే వాస్తవిక ఆదర్శానికి దూరం ఎక్కువ అయితే నేను ఏడనో ఉంటే, నేను పిరికిదాన్ని, ఈడ పిరికిదాన్ని. మరి నువ్వు ఆదర్శంగా నేను అసలు ఊహిస్తూనే లేను అక్కడికి. నువ్వు అనుకుంటున్నావా లేదా, నేను పిరికిదాని లెక్క ఉండొద్దు, నేను కొంచెం ధైర్యంగా ఉండాలి ఈసారి, అబ్బా ఇప్పటి నుంచి నేను ధైర్యంగా ఉండాలని నువ్వు కోరికలు ఉన్నాయా లేవా? నీకు ఇచ్చ ఉందా లేదా? నీకు ఇచ్చ ఉండాలి కదా. మరి అబ్బో నేను అంటే ఇక ఎంత ఘోరం చూసిరా. ఇక్కడ అందరు ఇక్కడనే ఉంటారు, ఎందుకంటే అంతరం ఎంత ఎక్కువగా ఉంటే ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే పరిస్థితి ఉంది. క్వశ్చన్, వాస్తవిక ఆత్మభావనకి ఆదర్శ ఆత్మభావనకి అంతరము బాగా మధ్యలో గ్యాప్ ఎక్కువగా ఉంటే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు సంఘర్షణలు ఎక్కువగా ఎవరికి వస్తాయి అని అడుగుతాడు కింద ఇచ్చి. ఎవరికి వస్తాయి? ఈ దూరానికి ఆ దూరానికి దూరం ఉంటుందో దగ్గర ఉండాలి. ఏదైనా మంచోళ్ళకు కొంచెం మంచిగా ఉంటారు, కానీ మొత్తం దొంగ పోలీసు ఇద్దరు వేరే కదా.
ఇప్పుడు దొంగ, ఇప్పుడు ఎవరో ఉంటారు కదా, ఇప్పుడు ఇంకెవరో ఒక దానికి సంబంధించిన ఇప్పుడు మిలిటరీ వాళ్ళు కానీ పోలీస్ వాళ్ళు కానీ మన ఇక్కడ మన ట్రాఫిక్ పోలీసు, ఇవన్నీ వాళ్ళ వేరే వేరే జాబులు కానీ వాళ్ళకి ఒక్కరికొకరికి సంబంధం ఉంటే కొంచెం దగ్గర ఉంటాయి. కానీ దొంగ పోలీస్ అనేది ఎంత దూరం చూడండి, అది మొత్తమే అంటే ఎక్కువ ఉన్నట్టు, మంచికి చెడుకి. అంటే నువ్వు ఉన్న ప్రస్తుతానికి, ఇప్పుడు నేనైతే ధైర్యవంతుడాన్ని, ఇన్ ఫ్యూచర్లో కూడా ఇంకా ఎక్కువ ధైర్యంగా ఉండాలి. ఇప్పుడు నేను ప్రస్తుతం అయితే పిరికిదాన్ని ఉన్నా, ఇంకా ఫ్యూచర్లో కూడా అట్లా పిరికిదాన్ని ఉండాలనుకుంటున్నావా? లేదు, ఉండాలనుకుంటలేను అని మారిపోయింది అనుకుంటా. దీనికి దగ్గరగా ఉన్నది నీకు సంబంధం. అబ్బాయి ఈడ పిరికిదాన్ని ఉన్నా, ఆడ పిరికిదాన్ని ఉండా అని కొంచెం దగ్గరగా అయినావు కాబట్టి అక్కడ సంఘర్షణలు పోవు. ఇక మస్తు గ్యాప్ ఉన్నది అనుకోండి. అర్థమైందా ఈ టాపిక్? మీకు చాలా గొట్టు టాపిక్ అనిపిస్తుంది, కానీ అర్థం చేసుకుంటే క్షణాలలో రాయొచ్చు. అంటే ఎక్కువగా గ్యాప్ ఉండొద్దు అబ్బా దానికి దీనికి. సో సంఘర్షణలు, కుంఠనలు, ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి. మరి అంతరం తక్కువగా ఉంటే అనుకూల పరిస్థితులు రూపుదిద్దుకుంటుంది, మంచి మూర్తిమత్వ లక్షణాలు ఉంటాయి. అంతే కదా, అంతరం దగ్గర ఉండాలి. ఆత్మకి ఆదర్శానికి దగ్గర ఉండాలి. ఆత్మ ఆదర్శము, మన ఆత్మ మన ఆదర్శము మనిషి మూర్తిమత్వ లక్షణాలు నిర్ణయిస్తుంది. అవి కొంచెం దగ్గరగా ఉంటే మంచి మూర్తిమత్వ లక్షణాలు ఉంటాయి. అంతే కదా, మనకు తెలిసిపోతుంది కదా నేనేంటి ఎట్లా అని. ఇది అట్లా తెలుసుకోవాల్సింది. ఇక ఇంకొక విషయం ఏంటంటే సెమాంటిక్ డెఫరెన్షియల్ స్కేల్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది 4 times టెట్లో అండ్ టీఆర్టీలో వచ్చింది. ఇది ఏంటి లేదు, వాస్తవిక ఆత్మ ఆదర్శ ఆత్మను అంతరం అంటే ఏంటిదబ్బా, దూరం పెరిగిందా తగ్గిందా అని తెలుసుకున్నటకు ఉపయోగించే పరికరం, మాపనం. ఏంటిది? సెంటిమెంట్ అని గుర్తుపెట్టుకోరు. సెమాంటిక్ డిఫరెన్షియల్ స్కేల్, ఇది ఎన్నోసార్లు వచ్చింది, ఇప్పుడు కూడా ఇంత. సెమాంటిక్ అంటే గుర్తుపెట్టుకోరు, సెంటిమెంట్ అని గుర్తుపెట్టుకోరు. సెమాంటిక్ సెంటిమెంట్. ఓకే, ఆత్మ. ఇక తర్వాత ఇక్కడ ఏముంది, మనం అంతరంలోనే ఉన్నాం కదా. సో అంతరంలో ఏంటిదంటే వాస్తవిక ఆత్మ భావన ఆదర్శ భావన వైపు ప్రయాణిస్తుంది. ఎవరిదైనా అంతే కదా, ఎప్పుడైనా అంతే కదా. ఈ క్వశ్చన్స్ ఇట్లా ఇచ్చినప్పుడే మనం కన్ఫ్యూజ్ అవుతాం. మనము లోపల నుంచి చదువుడు కాదు, అర్థం చేసుకుంటే, అవగాహన చేసుకొని చదివితే అయిపోయి. వాస్తవిక ఆత్మభావన అంటే ప్రస్తుతం ఉన్నది. ఇప్పుడు నేను ప్రస్తుతం ఉన్నా, నేను ఎప్పుడైనా చేంజ్ కావాలని అనుకుంటా కదా. ఆదర్శ ఆత్మభావన, ఆదర్శల ఆత్మనే మర్చిపోయినా నేను. ఆదర్శ ఆత్మభావన వైపు ప్రయాణిస్తుంది. అంతే కదా, ఇట్లొస్తుంది, ఇట్లనే పోతుంది కదా నా ఎప్పుడైనా. ఇక్కడ వాస్తవిక ప్రస్తుతం ఉన్నది అని, ఇక ప్రస్తుతం ఇట్లా ఉన్నది కానీ ఇట్లనే పోతుంది కదా, ఎప్పుడు అట్లనే ప్రయాణిస్తుంది. మళ్ళీ బాల్యం నుండి కౌమార వరకు కూడా నడుస్తుంది. ఏం నడుస్తుంది? ప్రతి ఒక్కరూ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలని అనుకుంటారు, వాస్తవిక నుంచి ఆదర్శానికి వెళ్ళాలనుకుంటారు. ఓకే, తర్వాత ఆదర్శ భావన అనేది వ్యక్తి యొక్క సంజ్ఞానాత్మక వికాసం మీద, వ్యక్తి ఇతరులతో జరిపే ప్రతిచర్యల మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఆదర్శ భావన అంతే కదా, వ్యక్తి యొక్క సంజ్ఞానాత్మక వికాసం అంటే తన చుట్టూ తాను సర్దుబాటు చేసుకునే విషయంలో తనకున్న నాలెడ్జ్, వ్యక్తి ఇతరులతో జరిపే ప్రతిచర్యల మీద ఎట్లా ఉంటుంది. అందుకే నేను చెప్తాను, ఇప్పుడు బుక్స్ మనకు హీరోస్ తెలియదు, హీరోయిన్స్ తెలియదు, మనకు మంచోళ్ళు తెలియదు, మనకు మోటివేషనల్స్ తెలియదు, పెద్దవాళ్ళు తెలియదు, ఆధ్యాత్మికంగా ఎవరు తెలియదు. మనకు ఎట్లా ఆదర్శం పొందుతాను మంచి చెడుల గురించి తెలియనప్పుడు? నేను కూడా ఇట్లా ఉండాలి, నేను కూడా ఇట్లా ఉండాలని. ఇంకోటి, ఇది ఎందుకు వస్తుంది, ఇది కూడా క్వశ్చన్ ఇంపార్టెంట్. ఆదర్శం వైపు ఎందుకు జరపాలనుకుంటున్నాం మనం, ఎందుకు జరగాలనుకుంటాం? ఎందుకంటే వ్యక్తి ఇతరుల గౌరవాన్ని పొందాలనుకుంటాడు. చూసిరా, ఇతరుల గౌరవాన్ని పొందాలనుకుంటాడు. ఇది ఏ ఆత్మభావన అని అడుగుతాడు. ఇతరుల గౌరవం అంటే ఏంటిది? ఆత్మ. అయ్యో మనం రెండు కరెక్టే ఉంటుంది. ఆత్మ వాస్తవిక ఆత్మ గౌరవాన్ని పొందాలనుకుంటాడు. ఆదర్శాత్మలో కూడా భావన అనుకుంటాడని గిట్లా ఆలోచిస్తాం మనం. గట్ల కాదు, ఇతరుల గౌరవాన్ని పొందాలనుకుంటాడు కాబట్టే నువ్వు ఇప్పుడు మొద్దుగున్నావు. ఇప్పుడు నువ్వు ఎట్లా ప్రయాణియాలి? టెట్ రాలేదు నాకు, మళ్ళీ నువ్వేం పోతున్నావు? టెట్ రావాలి. ఇప్పుడు ఇతరుల గౌరవాన్ని పొందాలి, కుటుంబ గౌరవాన్ని పొందాలి, నువ్వు సమాజ గౌరవం పొందాలి, నీకు డిఎస్సి రావాలి. నువ్వు ఏం తీసుకుంటున్నావు? ఆదర్శంగా తీసుకుంటున్నావు. ఎవరినో ఒకరిని ఆదర్శంగా తీసుకుంటున్నావు. మొన్న ఆయనకు వచ్చింది మ్యాథ్స్లో, మొన్నటిదాకా మ్యాథ్స్ చదివిండు, ఇప్పుడు తెలుగు తీసుకున్నాడు, అయితే డిఎస్సి వచ్చింది, ఆయన ఆదర్శంగా తీసుకున్నావు. ఇంకెవరో నీ ముచ్చట్లు, ఎవరో నీకు నచ్చిన వాళ్ళని ఆదర్శంగా తీసుకోగానే ఎందుకు తీసుకున్నావు నువ్వు ఆదర్శంగా?
ఎప్పుడు ఎందుకు తీసుకున్నావు నువ్వు ఆదర్శంగా? ఎందుకంటే నువ్వు గౌరవం పొందాలి కాబట్టి. గౌరవం పొందాలంటే నీకు జాబ్ రావాలి, నీ కుటుంబ సభ్యులు గౌరవించాలి, నిన్ను సమాజం గౌరవించాలి, నీ ఆత్మకు నువ్వు గౌరవం చేసుకోవాలి. సుశీర ఎంత లాజిక్ ఉందో! ఇతరుల గౌరవాన్ని పొందాలనుకుంటాడు కాబట్టే ఆదర్శ ఆత్మభావనకు ప్రయాణిస్తాడు. సుశీర ఆదర్శ ఆత్మభావనకి ఎందుకు ప్రయాణిస్తాడు అంటే సమాజంలో తనకు గౌరవం కావాలి, ఇతరుల నుంచి గౌరవం కావాలి. ఎన్నిసార్లు చెప్తాను మేడం అంటే గన్నిసార్లు చెప్తాను. ఓకేనా? నిన్న ఒకరు ఫోన్ చేసిరు, మేడం రాత్రంతా నోము గురించి పొద్దుగాల ఏమైనా మళ్ళీ చెప్తాను నేను. అయ్యో మేడం నువ్వు చెప్పింది ఏమో నాకు కానీ అయ్యో ఇప్పుడు టక అని ఫోన్ చేసి, మేడం నోము మీ నోము చల్లకుండా నేను అమెరికాలో నోము చేసుకోబడితే నేను టక చెప్తాను మేడం, అమెరికాలో నోము చేసుకుని నా కొడుకు నోము భాష వికాస సిద్ధాంతం కాలేదని అయ్యో అని ఒకటే చెప్తాను. ఇక లాడ్ సాబులు అని చెప్పారు మేడం, మస్తు నవ్వు వచ్చింది నాకు. లాడ్ సాబులు కే భాష నేర్చుకునేది ఉంటుంది అన్నారు. నాకైతే లాడ్ అనేది నేను ఎన్నిసార్లు సైకాలజీ చదివినా కానీ లాడ్ అనేది నేను ఎప్పుడు నాకు మనసులకి రాలేదు. అది కూడా నోమ్ చామ్స్కీ దాంట్లో భాష వికాస సిద్ధాంతం దాంట్లోన మనిషికి మాత్రమే ఉండేది లాడ్ అని నాకు అసలు గుర్తుకే లేదు మేడం అని అన్నారు. ఇక మీరైతే రాత్రంతా నాకు ఆ నోముల గురించి వచ్చింది మేడం, అమెరికాలో చేసిండు లాడ్ సాబులు ఇవే గుర్తుకునేది. థ్యాంక్ యూ సో మచ్ మేఘన. మళ్ళీ సరే మేఘన ఆల్రెడీ నాకు కాంటాక్ట్లో ఉంటుందండి, ఫోన్ చేసింది మేడం అని. ఈ కార్లలో కూడా ఇట్లనే నువ్వు చేసుకో మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఈ ఆదర్శవిగా అర్థమైంది కదా, వీడికి అర్థమైంది కదా. తర్వాత ఆత్మ సాక్షాత్కారం. ఆత్మ సాక్షాత్కారం అంటే తన గురించి తాను సంపూర్ణంగా తెలుసుకున్న తర్వాత వాస్తవిక ఆదర్శ మధ్య వాస్తవిక ఆత్మభావన ఆదర్శ ఆత్మభావన అంతరాన్ని పూర్తిగా తొలగించుకొని తన వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించుకొని తనను తాను ఉన్నతంగా తీర్చిదిద్దుకునేందుకు ప్రయత్నించడమే ఆత్మ సాక్షాత్కారం. సుశీరాబా మూడు ఉన్నాయి, మూడు ఏం చేసిండు? ఆత్మభావన అంటే అందులో వాస్తవిక పెట్టిండు, ఆదర్శ పెట్టిండు, మళ్ళీ తర్వాత అంతరం అన్నాడు. అంతరం అంటే ఆ వాస్తవికానికి ఆ ఆదర్శ భావనకి అంతరం ఎంత ఉన్నది అన్నాడు. ఎక్కువ ఉంటేనేమో మీరు ప్రాబ్లమ్స్లో ఏరుకుంటాడు అన్నాడు. ఎంత బాగా రాసిండు చూసిరా. ఎక్కువ అంతరం ఉంటే మీరు ప్రాబ్లమ్స్లో కుంటనల సంఘర్షణల ప్రతికూలంగా ఉంటారు. అది దగ్గరగా దూరం ఉంటే మీ మంచి మూర్తిమత్వ లక్షణాలు మీలో పెంపొందుతాయి అని చెప్పాడు. ఎంత బాగా చెప్పిండు చూసిరా. అండ్ సెమాంటిక్ డెఫినేషనల్ స్కేల్ అనేది మాపని చెప్పిండు. అవి రెండు అయిపోయినాయి. ఆత్మభావన అయిపోయింది, ఇగో ఆత్మభావన ఒకటి అయిపోయింది, అంతరము రెండవది అయిపోయింది. ఇప్పుడు మూడవది ఆత్మ సాక్షాత్తం. ఏమంటలేడు, తన గురించి తాను సంపూర్ణంగా తెలుసుకున్న తర్వాత వాస్తవిక ఆదర్శ మధ్య అంతరాన్ని పూర్తిగా తొలగించుకొని సుశీరా ఇక అయిపోయింది. పూర్తిగా తొలగించుకున్నాడు అంటే ఈ నుంచి ఆడికి డబుక్మని ప్రయాణించాడు. వాస్తవిక దాంట్లో ఈ ఆదర్శక దాంట్లో ఒక డబక్కని ఇంట్లో దుంకిందంటే ఇలా గ్యాప్ లేదంటే రెండు దగ్గరికి వచ్చినాయి అంటే నువ్వు అందాన్ని గౌరవింపబడుతున్నావు అన్నట్టు, నీలో అంతరం దూరం లేదు అన్నట్టు, నువ్వు సంపూర్ణ మూర్తిమత్వ లక్షణాలు కలిగి ఉన్న ఒక ఉన్నతమైన మనిషిగా నువ్వు తీర్చిదిద్దబడ్డావు అన్నట్టు. ఇక మనిషి ఆత్మ సాక్ష్యం అంటే తన వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించుకొని తనకు తాను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నించడం. ఓకేనా సుశీర? ఎంత బాగుందో, ఎంత బాగా చెప్పిండో, ఎంత సింపుల్గా చెప్పిండో. మనం మాటలు ఎక్కువ మాట్లాడితేనే ఎక్కువ అనిపిస్తుంది, తక్కువగా చెప్తే తక్కువ అనిపిస్తుంది. కార్ల్ రోజర్స్ ఏం చెప్పిండో, ఆత్మభావనలో వాస్తవిక ఆత్మభావన ఆదర్శ ఆత్మభావన ఉంటుందని చెప్పిండు, దానికి అంతరం అని చెప్పిండు, మధ్యలో ఉంటుందని. తర్వాత ఆ అంతరాన్ని దూరం చేసుకుంటదే ఆత్మ సాక్షాత్కారం అని అంటారు. ఈ ఆత్మ సాక్షికి తెలుసు అంటారు కదా, ఇది కూడా ఏంటిది అని అడగొచ్చు. అవి రెండింటిని దూరం చేసుకొని ఆ రెండింటి మధ్య అంతరాన్ని దూరం చేసుకొని మంచి మూర్తిమత్వ లక్షణాలను పెంపొందించుకున్నవాడే ఆత్మ సాక్షాత్కారం అని అన్నాడు. ఇక మానవతావాదులు అబ్బా, వీళ్ళు మానవతావాదులు ఎవరబ్బా? అబ్రహం మాస్లో, కార్ల్ రోజర్స్, రాల్ఫ్ లింటన్. ఎట్లా గుర్తుపెట్టుకుంటారు ఇవి? ఎట్లా గుర్తుపెట్టుకుంటారు చెప్పురు? ఇవి మానవతావాదులు. ఇవి ఎట్లా గుర్తుపెట్టుకుంటారు? ఈ కారు ఉన్నది కదా, కారు రఫ్గా నడపొద్దు అబ్బా. కారు రఫ్గా నడపొద్దు. ఎట్లా నడపాలి? అబ్రకదబ్రా అని నడపాలి. అబ్రకదబ్రా. కారు దయ్యం కాబట్టి అబ్రకదబ్రా, ఇది ఆత్మ కాబట్టి దయ్యం కాదు, ఆత్మ కాబట్టి కారు రఫ్గా నడపొద్దు. ఈమె రోజ్ ఫ్లవర్లు పెట్టుకున్నది మానవతావాది కాబట్టి రఫ్గా నడపొద్దు. ఎట్లా నడపాలి? అబ్రకదబ్రా అని నడపాలి. ఓకే, వీళ్ళు ముగ్గురు. ఓకే, అబ్రకదబ్రా, కారు, రాల్ఫ్. ఓకే, మానవ సంబంధాలను మూర్తిమత్వాన్ని అర్థం చేసుకోవడానికి కార్ల్ రోజర్స్ ప్రతిపాదించిన వ్యక్తి కేంద్రిత విధానము సహాయ కేంద్రత చికిత్స విస్తృత ఉపయోగంలోకి వచ్చింది. ఓకే,
ఇక ఈయన ఏం వచ్చిందంటే ఈయన ఏమన్నాడు ఇప్పుడు మానవ సంబంధాలను అన్నాడు. మానవ సంబంధాలను మూర్తిమత్వాన్ని అర్థం చేసుకోవడానికి కార్ల్ రోజర్స్ ప్రతిపాదించిన వ్యక్తి కేంద్రీకృత విధానం అని అన్నాడు. అంటే వ్యక్తి కేంద్రీకృతమే కదా. ఇప్పుడు కార్ల్ రోజర్స్ అనేది ఏంటిది, ఆత్మ అంటే ఏంటి, వ్యక్తి కేంద్రీకృతం అవ్వడమే. ఇప్పుడు ఇక అంతే కేంద్రీకృత విస్తృతంగా ఇప్పుడు విస్తృతంగా ఉన్నది ఈయనది. ఇప్పుడు బుక్ చూద్దాం మనము. నేను ఇట్లా రాసిన ఇక్కడ థియరీ లెక్క ఉంది కాబట్టి ఇప్పుడు టపా చూసుకొని మీరేం టెన్షన్ పడద్దు. ఓకే, కార్ల్ రోజర్స్ ఎవరు? కారు రోజు పట్టుకొని ఆత్మ తిరుగుతుంది. ఆత్మ స్వీయ ఆత్మ వికాస సిద్ధాంతం. ఈయన ఎక్కడికి చెప్పిండో అమెరికా గోతంది కారు చికాగో ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఓకే, ఇతడు అబ్రహం మాస్లోతో కలిసి తెలిపాడు. అబ్రహం మాస్లోతో కలిసే చెప్పిండు. ఈయనది ఏంటంటే ఈయన చెప్పిండు. ఏం చెప్పిండు ఈయన? నేను ఆల్రెడీ మీకు గ్రంథాలు చెప్పిన కదా ఇక్కడ, క్లయింట్ సెంటర్ థెరపీ. ఇతడి గ్రంథాలు అంటే ఏ వే ఆఫ్ బీయింగ్ ఆన్ బికమింగ్ ఏ పర్సన్. ఓకే, ఇక్కడ ఏ వే ఆఫ్ బీయింగ్ ఆన్ బికమింగ్ ఏ పర్సన్, క్లయింట్ సెంటర్డ్ థెరపీ. ఈయన క్లయింట్ నడిపేవాడు అని చెప్పాం కదా, ఈయన క్లినిక్ నడిపేవాడు. అందుకే ఫ్రీడమ్ టు లర్న్ ఆఫ్ ఇంగ్లీష్ అని చెప్పిండు. ఇంకేంది, కౌన్సిలింగ్ అండ్ సైకోథెరపీ. సో ఇగో ఆన్ ది వే వస్తున్నా అని గుర్తుపెట్టుకోండి. వే అంటే ఇది, ఏ వే ఆఫ్ బీయింగ్. వే అని ఎక్కడొచ్చినా వే. ఆన్ అంటే ఆన్ బికమింగ్, ఆన్ ద వే. ఏంటి, కారు ఆన్ ది వే అని గుర్తుపెట్టుకోరు. కారు ఆన్ ది వే అని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇవి స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి. ఇదొకటి ఇదిగోండి. ఈయనకి అవార్డు ఏమి ఇచ్చారంటే 1956లో అమెరికన్ సైకాలజికల్ అసోసియేషన్ వారు ఇతడి చేసిన పరిశోధనకు గాను అవార్డు ఫర్ డిస్టింగ్విష్డ్ సైంటిఫిక్ కాంట్రిబ్యూషన్ అనే అవార్డుతో సత్కరించారు. ఇదొకటి అవార్డు. ఓకే, ఈయన ఏమన్నాడు వ్యక్తి కేంద్రీకృత విధానాన్ని ప్రతిపాదించిండు. ఎవరు? కార్ల్ రోజర్స్. అనుభవపూర్వక అభ్యాసన సిద్ధాంతాన్ని కూడా ప్రతిపాదించిండు. అంతే. ఇక రోజర్స్ ఆత్మ అంటే నాది, నేను ఆత్మ అంటే ఎవరు? నేను నాది అనే భావన. అంతే కదా, నేను నాది అనేది ఆత్మభావన. అంతే, ఇంకేమున్నది? ఆత్మ అనగా వ్యక్తితో కనిపించకుండా ఉండి ఎల్లప్పుడూ అది ఎప్పుడు తప్పు చెప్పదు, కరెక్టే ఉంటుంది కదా. ఎల్లప్పుడూ తప్పు చేస్తే ఎత్తి చూపుతూ హెచ్చరించి భయపెట్టి లక్ష్యాలను కూడా గుర్తుపెట్టుకునేది. అంతే కదా. ఇప్పుడు ఆత్మ ప్రస్తావన, ఆత్మ సిద్ధాంతము, స్వీయ సిద్ధాంతం అని కూడా అంటారు కార్ల్ రోజర్స్. ఇప్పుడు మనం చెప్పుకునేది. ఓకే, తర్వాత ఇంకొకటి ఏంటంటే ఆదర్శ ఆత్మ అంటే కోరికల పుట. వాస్తవిక ఆత్మ ఏమంటుంది మనకు? ఇప్పుడున్న ప్రస్తుతాన్ని తెలుపుతుంది. వాస్తవిక ఆత్మ ఎలా ఉండాలో తెలుపుతుంది. అదే ఆదర్శ ఆత్మ వ్యక్తి ఎలా ఉండదలుకున్నాడో, ఫ్యూచర్లో ఎలా ఉండాలనుకుంటున్నాడో తెలుపుతుంది. దట్స్ ఇట్. అంతే కదా. ఇక్కడ వాస్తవిక ఆత్మ నుండి ఆదర్శ ఆత్మ వైపు కొనసాగుతుంది. అంతే. తర్వాత ఇంకేమున్నది? ఆదర్శ ఆత్మ వాస్తవిక ఆత్మ దూరం తగ్గిందా పెరిగిందా అని తెలుసుకునేటకు సర్వసాధారణంగా ఉపయోగించే మాపని ఏంటిది? సెమాంటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్. ఓకే, ఆదర్శ వాస్తవిక గురించి. ఇక ఇక్కడ వీళ్ళు కూడా అబ్రహం మాస్లో, కార్ల్ రోజర్స్, రాల్ఫ్ లింటర్. ఓకే, వీళ్ళు ఎవరు? మానవతావాదులు. అదేంటి, మానవత్వం ఉన్నవాళ్ళు. అంతే, ఏం లేదు ఇక్కడ. ఇవన్నీ ఇంట్లోనే ఉన్నాయి, చెప్పేశాను. చూడండి, అందుకే మళ్ళీ బుక్ కూడా చూపించిన మీకు. చూడండి, అంతే, ఏం లేదు. కార్ల్ రోజర్స్ అంటే అమెరికా దేశస్తుడు. కార్ల రోజులు పట్టుకొని తిరుగుతుంది. ఆత్మ సిద్ధాంతము అండ్ స్వీయ సిద్ధాంతం అని అన్నాడు. మానవుని అంటే మనిషిని కేంద్రీకృతం చేసి ఉపయోగపడుతుంది. అంతే కదా. ఇప్పుడు మనం ఏం చేసుకున్నది, కార్ల్ రోజర్స్ ఏం చేసిండు? వ్యక్తి కేంద్రిత విధానాన్ని ప్రతిపాదించిండు. అనుభవపూర్వక అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిండు. ఆయన ఏమన్నాడంటే ఆత్మభావన అంతరము, ఆత్మ సాక్షాత్తం అన్నాడు. ఆత్మభావన అంటే నేనేమిటి, నా స్వభావం ఏంటి, నేను నాది అనేది ఏంటిది అనేది ఆత్మభావన. ఆత్మభావనలనే వాస్తవిక ఆత్మభావన, ఆదర్శ ఆత్మభావన ఉంది. వాస్తవిక అంటే ప్రస్తుతం నువ్వు ఎలా ఉన్నదో తెలుపుతుంది, అంటే నేను ఎలా ఉన్నాను అనేది తెలుపుతుంది. ఆదర్శ భావన అంటే నేను ఎలా ఉండబోవాలి అనేది ఫ్యూచర్ గురించి.
చెప్తుంది. అంతరము అంటే వాస్తవిక ఆత్మభావనకి అండ్ ఆదర్శ ఆత్మభావనకి రెండింటి మధ్య దూరం ఎంత ఉన్నది అనేది అంతరం తెలుపుతుంది. ఎక్కువగా ఉంటే కష్టాలు ఎక్కువ వస్తాయి, కుంఠనం ఎక్కువ వస్తుంది, సంఘర్షణలు ఎక్కువ ఉంటాయి, ప్రతికూల పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. దగ్గరగా ఉంటే వాటికి మధ్యలో దూరం దగ్గరగా ఉంటే ఒక మంచి మూర్తిమత్వ లక్షణాలు రూపుదిద్దుకుంటాయి. తర్వాత దీన్ని మాపనం చేసేది సెమాంటిక్ డెఫరెన్షియల్ స్కేలు టెట్రా 4 సార్లు వచ్చింది. వాస్తవిక ఆత్మభావన ఆదర్శ భావన వైపు ప్రయాణిస్తుంది. ఎప్పటి నుంచి పైనుంచి కిందికి వస్తుంది, బాల్యం నుండి కౌమర దశ వరకు వస్తుంది. ఇక ఆదర్శ భావన అనేది వ్యక్తి యొక్క సంజ్ఞానాత్మక వికాసం మీద వ్యక్తి ఇతరులపైన జరిపే ప్రతిచర్యల మీద ఆధారపడి ఉంటుంది. ఆదర్శ వికాసము ఆదర్శ ఆత్మభావన ఎందుకు కోరుకుంటాడు మనిషి అని అంటే ఇతరుల గౌరవాన్ని కూడా పొందాలనుకుంటాడు కాబట్టి. దాని తర్వాత ఆత్మ సాక్షాత్కారము అంటే తన గురించి సంపూర్ణంగా తెలుసుకున్న తర్వాత వాస్తవిక ఆదర్శ మధ్య పూర్తిగా తొలగించుకొని తన వ్యక్తిత్వాన్ని సంపూర్ణంగా ఆవిష్కరించుకొని తనకు తాను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని ప్రయత్నించడమే ఆత్మ సాక్షాత్కారం. ఇంకేమున్నాయి, ఈయన అమెరికా దేశస్థుడు. అనిర్దిష్టిక మంత్రాలను కనిపెట్టింది ఈయననే. ఓకే, అనిర్దిష్టిక మంత్రాలను కనిపెట్టింది మానవతావాది. ఆత్మ కార్ల రోజులు తీసుకొని పువ్వులు తీసుకొని తిరుగుతుంది. మానవతావాది అన్ని ఏం చెప్తుంది అంటే వ్యక్తికి కేంద్రంగా చేసుకొని, మానవతావాదం ఏం చెప్తుందబ్బా, కేంద్రంగా అంటే వ్యక్తిని కేంద్రంగా చేసుకొని వివిధ క్షేత్రాల్లో అనుపయోగమైన అతని మూర్తిమత్వాన్ని వివరించేసేది. దీన్ని వ్యక్తి కేంద్ర ఉపగమనము అంటారు. ఓకే, వ్యక్తి కేంద్ర ఉపగమనం అంటే ఆత్మ అనేది గుర్తుకు రావాలి. ఓకే, ఇంతే. ఇంకే సింపుల్గా ఉన్నాయి. నచ్చితే లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి. తప్పకుండా మీరు అడిగేటి అన్నీ చేస్తానండి. మీకు ప్రతి ఒక్క కామెంట్ చదువుతున్నా, నేను రిప్లై ఇవ్వడానికే టైం లేదు. దయచేసి కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి పేరు నా మీద అభిమానం తెలుపుతున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అండ్ నా కష్టానికి ప్లీజ్ దయచేసి మీరు ప్రతిఫలాన్ని ఆశిస్తలేను, నేను ఒక లైక్ని మాత్రమే ఆశిస్తున్నాను. దయచేసి మోటివేట్ చేయడం అనేది నా ఉద్దేశము. ప్రతి ఒక్కరు యూట్యూబ్లో రావాలనేది, యూట్యూబ్లో కూడా అన్నీ అంటే వాళ్ళకు నచ్చినవే చూస్తారు, వాళ్ళకు నచ్చిన వీడియోస్ చూస్తారు. మనమేమో చెయ్యలేము. కానీ అన్నీ అంటే ఒకటి తెలుగు పట్టుకున్నాము అంటే 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు బుక్లో అన్నీ చూపించుకుంటూ చెప్పిర్రు మేడము అనేది కొంచెం అటు ఇటు మరలకుండా ఏ యాంగిల్లో ఉన్నవారు ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా, జర్నీలో ఉన్న, జాబ్లో ఉన్న, వంటింట్లో ఉన్న, ఎక్కడ ఉన్నా కూడా ఇది ఒకటో లెసన్, 2వ లెసన్, 3వ లెసన్ అని మొత్తం 1వ తరగతి, 2వ తరగతి, 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు తెలుగు టెక్స్ట్ బుక్స్ చూపించుకుంటూ మొత్తం ట్రిక్స్ ద్వారా చెప్పిన. అండ్ సోషల్ 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మొత్తం చెప్పిన. అండ్ ఇప్పుడు సైకాలజీ కూడా ఆల్మోస్ట్ చాలా ఉన్నాయి అందులో. ఇంకా చేయండి మేడం అంటున్నారు. ఇంకా ఎక్కడెక్కడ చేయలేదో ఇవి చేస్తున్నా. అవన్నీ ప్లేలిస్టులో పెడుతున్నా, చూడండి. విద్యా దృక్పథాలు అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఒక్కసారి చూడండి. ఒక ర్యాపిడ్గా చేయమని చెప్తున్నారు. ఖచ్చితంగా తెలుగు ర్యాపిడ్ చేసే ఉద్దేశమే ఉంది. ఎగ్జామ్స్కి ముందు ఖచ్చితంగా నేను ర్యాపిడ్ ఇప్పుడే చేయడానికి ప్రయత్నిస్తున్నా. ఓకే, దయచేసి మిమ్మల్ని నుంచి నేను కోరుకునేది ఒక లైక్, మీ అభిమానం తప్ప. ఇంకా నేను ఇప్పుడు యాప్ పెట్టేది ఉంటే నేను ఇప్పుడే పెట్టేదానండి. వస్తుంది, లేకపోతే అంతే. మీ అభిమానం ఉన్నంత వరకు ఖచ్చితంగా వస్తుంది. నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఉంటుండే. కానీ ఇప్పుడు నా ఉద్దేశం అది లేదు. ఇప్పుడు నేను చెప్పేటి అన్నీ వాళ్ళకు ఉపయోగం. ఇప్పుడు ఎంతమంది మీ కామెంట్స్ మీరే చూస్తున్నారు కదా, అక్కడ కామెంట్స్, మేడం నేను 4 పిల్లలు ఉన్నారు మేడం, నేను అసలు ఏ యాప్ కొనలేను, నేనేం చేయలేను, మీ వీడియోస్ ఒకటి తెలుగు ముట్టుకున్నా అంటే తెలుగు 1వ నుంచి 10వ తరగతికి ఉన్నదంటే నాకు ధైర్యం వచ్చేసింది. నేను తెలుగు 10వ తరగతి వరకు చదవకున్నా ఈ వీడియోస్ మాత్రం నాకు యూట్యూబ్లో దొరుకుతాయనే ధైర్యం ఉన్నదంటే నాకు ఆ ప్రేమ చాలండి, ఆ అభిమానం చాలు. నేను అట్లా ఒక్కరు కూడా నేను అట్లా ఒక్కరికి కూడా నేను సహాయపడ్డాను అంటే నా జీవితం ధన్యమైనట్టే అని అనుకుంటున్నా. ఫస్ట్ టైం ఎవరైతే చూస్తారో తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీకు ట్రిక్స్ ద్వారా కనీసం 100% మీకు నచ్చకపోయినా కనీసం ఎక్కడో ఒకటి తప్పకుండా తగిలే ఉంటుంది. లాస్ట్ ఇయర్ కూడా చెప్పారు మేడం, మీ వల్ల నేను 90 మార్క్స్ కూడా నేను లాస్ట్ ఇయర్ కవర్ చేశాను అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈసారి కూడా చాలామంది చెప్తున్నారు. అండ్ ఈసారి కూడా చాలా మోటివేషన్గా నేను చాలాసార్లు మోటివేట్ చేసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళందరూ ఇప్పటి వరకు కూడా మేడం ఇప్పుడు కూడా నేను క్వాలిఫై కాలేదు. ఇప్పుడు మీ మాటల ద్వారా, మీ మాటలు అదేంటి ఏమో అన్నారు,
అనిముత్యాలు మేడం అన్నారు. నేను ఆ అమ్మాయి గురించి చెప్పాను, బోర్ వచ్చిందేమో అని అనుకున్నా, కానీ మీ మాటలు కావు, అనిముత్యాలు మేడం అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, నా మాటల్ని అనిముత్యాలతోటి పోల్చినందుకు. ఎవరైనా జర మంచిగానే ఉంటారు కదా, జర ఎవరైనా అగో మనకు ఏంటిది మనల్ని గుడ్ అంటే అంతే, ఇక కోడలైనా అక్కడ ఎవరైనా అల్లుడైనా, అరే మా అమ్మ వాళ్ళందరూ మా అల్లుడు మస్తు మంచోడు, వెరీ గుడ్ నాన్న అనగానే పొంగి పొర్లుతారు, ఎవరైనా వంగుతారు, ప్రతి ఒక్కరు వంగుతారు ప్రపంచంలో గుడ్ అంటే. ఇక మీరు ఆనిముత్యాలు, పారిజాతాలు, మీరు సూపర్ మేడం, ఓ అక్కో అని అంటే నేను ఎంత కృషించి ఏమన్నా దాన్ని ఎటో పోతాను. ఇక రోజు ఒక కేక్ కోసుకున్నాడే తక్కువ, కోసుకుందాం, కానీ మీరైతే పాస్ కావాలి దయచేసి. యూట్యూబ్లో అన్నీ ఉన్నాయిగా, నేను మాట ఇచ్చిన తెలుగులో ఉపవాచకం చేయమన్నారు, చేస్తానండి. నేను మాట ఇచ్చిన తెలుగు చేస్తాను. ఈ చేసిన సోషల్ ఉన్నది, తెలుగు ఉన్నది, మొత్తం వీడియోస్తో సహా ఉన్నది. సోషల్ అయితే ఒక్కొక్క వీడియోకి 60 నుంచి 100 వరకు ప్రాక్టీస్ బిట్స్తో సహా ఉన్నాయి. మీరు దయచేసి మీకు తప్పకుండా ఉపయోగపడతాయి. అండ్ ఇవన్నీ ట్రిక్స్ ద్వారా ఉన్నాయి, ఒక్కసారి చూడండి నచ్చితే, ఓకేనా. ఇప్పుడు కూడా మీరు ఇబ్బంది పడే అవసరం లేదు, తప్పకుండా ఇప్పుడు కూడా మించిపోయింది ఏం లేదు. ఈ రోజు నుంచి అయినా ప్లీజ్, నేను ఎందుకంటే లాస్ట్ వరకు ఫైట్ చేయాలి, ఉపసంహరించుకోవద్దు. అదేంటి ప్రతిఘటన, అదేంటిది ఏమో ఉండే కదా, ఇంకేమో ఉండే కదా, చిన్నపిల్లల్లాగా ఏడుస్తారు అనేది చెప్పి విజయశాంతి గురించి చెప్పినా కదా, చెప్పాలి మీరు, ఓకే. రక్షక తంత్రాలు, అస్తమానం రక్షక తంత్రాలే వస్తాయి నాకు, పరివార భద్ర వటకం అని ఇవన్నీ వస్తూనే ఉంటాయి. దమనం కావాలని మర్చిపోవడం, సో ఇవన్నీ వస్తూనే ఉంటాయి నాకు ఎప్పటికీ. సో హేతుకీకరణం, ప్రక్షేపణము, ఆధ్యాత్మీకరణం, తదాత్మీకరణం, ఓకే, ఇవన్నీ వస్తూనే ఉంటాయి. సో దయచేసి మీరు కామెంట్ బాక్స్లో రాయండి. కామెంట్స్ రాస్తున్నారు, మీరు రాస్తున్నందుకు ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా హృదయపూర్వక నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ప్రతి ఒక్కరికి పేరున లైక్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తూ, కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనసు పూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. మీ అభిమానం ఇట్లనే ఉండాలని అనుకుంటున్నా, ఓకేనా. మీరు మాత్రం శాల్వాలు కప్పాలి, శాల్వాలు తీసుకు పెట్టుకున్నా. మనకు ఫంక్షన్ హాల్ కావాలనుకుంటున్నా నేను, టెట్టు వేడుకలు జరుపుకోవడానికి. ఎంతమంది ఫెయిల్ అయిన వాళ్ళందరూ పాస్ కావాలి. దయచేసి 75 మార్కులతోటైనా ఇన్ని 10 మీరే వింటున్నారు కదా, నేనేం చెప్తలేను, అందులో కామెంట్స్ చదవండి మీరు. మేడం 10 సార్లు రాసిన నేను ఇప్పటి వరకు రాలేదంటే ఈసారి రావాల్సిందే, తగ్గేదే లేదంటే బుక్ పట్టుకున్న మేడం మీ మానిముత్యాలు లాంటి ముచ్చట్లు పెట్టుకొని అని అన్నారు. మీ మోటివేషనల్ నాకు ధైర్యాన్ని ఇచ్చింది మేడం. ఆ ధైర్యంతో నేను దేవుడిని కూడా ప్రేయర్ చేస్తున్నా, ఖచ్చితంగా రావాలి, ఒక ఫంక్షన్ హాల్ నిండిపోవాలి, ఓ 2-3 వేల ఏంటిది శాల్వాలు నాతోటి కప్పుకొని ఏ ఫైనాన్షియల్గా నేను మంచిగా లేకున్నా కూడా మీకు అమ్మి తెచ్చి పెడతా అనేది వాగ్దానం చేస్తున్నా, మాట మీద నిలబడతా. మనం చేసుకుందాము, దయచేసి మనము ఫంక్షన్ చేసుకుందాము, పేపర్లకు వేసుకుందాము. ప్లీజ్ మీరు మాత్రం పాస్ కావాలి. 75 మార్కులతోటి 10 సార్లు రాసిన కూడా ఫెయిల్ అవుతున్నారంటే ఈసారి 80 మార్కులతో రావాల్సిందే, 90 మార్కులతో రావాల్సిందే. రోజు దాని మీద వస్తున్నాయి. ఆ వీడియో కూడా వైరల్ అయిపోయింది. ఆ టెట్ గురించి నేను కొంచెం మోటివేషన్ చేసి ఇచ్చిన, ఆ వైరల్ అయిపోయింది. ఇప్పుడు కూడా కామెంట్స్ రోజు రాస్తూనే ఉన్నారు. దయచేసి మించిపోయింది ఎప్పుడు లేదు, ఉపసంహరించుకోవద్దు. రేపటి వరకు రివిజన్ చేయాలి, పొద్దుగాల చదవాలి, మళ్ళీ పొద్దుకు చదవాలి. రివిజన్ లేకపోతే అన్నీ వచ్చినట్టే కనిపిస్తే ఏది రాదు. రివిజన్ చేయాలి తప్పకుండా. చదువుకున్నంత సగం బుక్ చదివినా సరే రివిజన్ ఉండాలి. మీకు ఆ సగంలో ఇదా అనేది ఇది తెలియనప్పుడు ఇది మాత్రం తెలుస్తుంది, ఓకేనా. నచ్చితే లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి. పోతా అంటే అంటే ఇది మన తెలంగాణ స్పెషాలిటీ. పోతా అంటగా పోతా అంటే ఎక్కడికి పోతాము, వానొచ్చినా వరదొచ్చినా పోతా అనుకుంటారా. పోతా పైసలన్నీ పట్టుకుపోతావారా అంటారు కదా, ఎవరేం పట్టుకుపోరు కానీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీ ఎనర్జీ లెవెల్కి హ్యాట్స్ ఆఫ్ మేడం అంటున్నారు. మీ కామెంట్స్ ద్వారానే నాకు ఈ ఎనర్జీ బూస్ట్ ఫ్రీగా వచ్చేస్తున్నాయి, నాకు వస్తాయి అంతే. ఇచ్చ ఆదర్శ కోరికల పుట్ట, ఓకే. ఆదర్శ వాస్తవికలో ఉంటారా మీరు, ఎక్కడ ఉన్నారు, మీ అంతరం ఎక్కడ ఉందో నాకు కామెంట్ బాక్స్లో దయచేసి ప్రతి ఒక్కరు రాయండి. మీ అంతరం ఎక్కడ వరకు ఉందో రాయాలి. మీరు ఇప్పటి వరకు రాలేదు, ఇప్పుడు వస్తుంది మేడం, ఇప్పటి వరకు చదవలేదు, ఇప్పుడు చదవాలనుకుంటున్నా మేడం. మీరు వాస్తవిక ఆత్మభావనలో ఉన్నారా, ఆదర్శ భావనలో ఉన్నారా, అంతరం ఎంత ఉంది మీకు, దగ్గర ఉందా, దూరం ఉందా, ఓకే. మీ మా పని ఏందో మీరు ప్లీజ్ దయచేసి కామెంట్ రాయండి, నేను కూడా చూసుకొని నవ్వుకుంటా, ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్, టేక్ కేర్. కొంచెం అటు ఇటు అయినా వాట్స్ అవి అయినా కొంచెం చూసుకోరు, ఓకేనా. మాటలు తడబడిన, ఓకే, కొంచెం ఎక్కువ మోటివేట్ అయితే ఎక్కువ అటెంప్ట్ అయిపోతే మాటలు అట్లనే వస్తాయి, ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్, టేక్ కేర్.